గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఈజీగర్. ఈ వీడియోలో మనతో పాటు డే నుండి నైట్ వరకు ఉండే మన ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ప్రోడక్ట్ అదే మన ఫోన్. దీనికి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక 6 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఏంటో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా, వీడియోని బంద్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అందులో నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ మల్టీ యాంగిల్ మొబైల్ స్టాండ్. నాకు ఇది 129 రూపీస్కి వచ్చింది. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ స్టాండ్స్ ఉంటాయి. యూజువల్గా మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఫోన్ చూడడం అనేది చాలా పెద్ద టాస్క్. దట్టు మళ్ళీ చేతిలో పట్టుకొని చూస్తే మనకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది కదా. అట్లా అవ్వకుండా ఉండడానికి మనకి ఏముంది, మంచిగా స్టాండ్ మీద పెట్టుకొని ఆరామ్సే చూసుకోవచ్చు అన్నట్టు. సో ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే ఇది మనకు డిఫరెంట్ యాంగిల్స్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కూర్చొని చూడడానికి కన్వీనియంట్గా ఒక యాంగిల్లో పెట్టుకోవచ్చు, పడుకొని చూసేటప్పుడు ఇంకో యాంగిల్, అట్లా డిఫరెంట్ యాంగిల్స్లో మనకి ఇబ్బంది కలగకుండా ఫోన్ చూడడానికి ఈ ప్రోడక్ట్ యూజ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి యూజువల్గా మనం ఫోన్కి ఛార్జింగ్ పెడుతూ ఉంటాం కదా, బట్ ఛార్జర్ లైఫ్ స్పాన్ని మనం పెంచుకోవడానికి ఫోన్ బతికేయాలంటే ఛార్జర్ ఫస్ట్ బతికుండాలి. కాబట్టి ఈ ఛార్జర్ని కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ స్పైరల్ కేబుల్ ప్రొటెక్టర్ తీసుకున్నా. నాకు ఇది 179 రూపీస్కి వచ్చింది. సో మనకు దీనికి ఏంటంటే ఇక్కడ మనకు అడాప్టర్కి ఒక కేస్ వస్తుంది అండ్ ఇక్కడ లాస్ట్ ఎండ్లో పిన్ ఉంటుంది కదా, దీనికి ఒక కేస్ వస్తుంది. చూడడానికి భలే క్యూట్ ఉంటాయి. అండ్ ఈ కేబుల్ మొత్తంని ప్రొటెక్ట్ చేయడానికి ఇట్లా మనకు స్పైరల్ కేబుల్ ప్రొటెక్టర్ వస్తుంది. దీన్ని కొంచెం చుట్టి ఓపిక్గా సెట్ చేసుకోవాలి, మస్తు టైం పడుతుంది, చాలా లెందీగా ఉంటుంది. అట్లయితేనే మంచిగా స్టిఫ్గా ఉంటుంది ఇట్లా తెగకుండా. మనం ఏం చేస్తాం, నార్మల్గా ఫోన్ ఛార్జింగ్ పెడతాము అండ్ ఆ కేబుల్ నేడు వరకు గుంజుతాం, ఎంత అవసరం అయితే ఆ ఛార్జింగ్ పెట్టి కూడా ఫోన్ వాడుతూ ఉంటాం. అట్లాంటి కేసెస్లో ఓవర్ ద పీరియడ్ కేబుల్స్ అనేవి ఖరాబ్ అయిపోవడం, తెగిపోవడం అట్లాంటివి అయితే ఉంటాయి కదా. సో కొంచెం ఇన్వెస్ట్ చేసి కేబుల్ని కాపాడుకుంటే ఫోన్ కూడా బతుకుంటుంది ఎక్కువ రోజులు, ఇంకొంచెం ఎక్కువ రోజులు ఫోన్ని వాడచ్చు. సో అందుకని ఈ ప్రోడక్ట్ యూజ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఫోన్ సక్షన్ కేస్ అన్నట్టు. నాకు ఇది 195 రూపీస్కి మొత్తం 3 వచ్చినాయి. సో దీన్ని ఏంటంటే ఫోన్ వెనకాల పౌచ్కి మాత్రమే అతికియండి, ఫోన్ కేస్కి అతికించినరా అంతే, ఇంకా గోవింద. ఎందుకంటే అది తీయడం అంత ఈజీగా చాలా స్టిఫ్గా ఉంటుంది. సో ఇట్లా ఫోన్ కేస్కి అతికించినాం అనుకోండి, మనము లైక్ ఎక్కడైనా ఏదైనా మిర్రర్స్ కానివ్వండి, లేదంటే టేబుల్స్ కానివ్వండి, అట్లాంటి వాటికి మనము స్టిక్ చేసుకొని ఫోన్ని హోల్డ్ చేసుకోవచ్చు. మంచిగా సక్షన్, ఇక్కడ మనకి ఇట్లా గ్యాప్స్ వచ్చినాయి కదా, ఈ సక్షన్ పవర్తో అది గట్టిగా స్టిక్ అయి ఉంటుంది. సో మీకు కావాల్సినవి కుప్పలుగా ఫోటోలు తీసుకోవచ్చు, గుట్టలుగా వీడియోలు ఎన్నైనా ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టైం నుండి మనం ఎవరిని బతలాడాల్సిన అవసరం లేదు. స్పెషల్లీ అమ్మాయిలు అయితే ఫోటోల కోసం ఎవరిని అడగాల్సిన అవసరం ఉండకుండా ఈ ప్రోడక్ట్ యూజ్ అవుద్ది. ఇఫ్ ఇన్ కేసు అబ్బాయిలు కూడా దిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. సో ఇది ఆ ప్రోడక్ట్. నెక్స్ట్ ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ మొబైల్ స్టాండ్. ఇది నాకు ఇవి 2 వచ్చినాయి యాక్చువల్లీ 225 రూపీస్లో. ఆల్రెడీ మేము ఒకటి అతికిచ్చేసినాము. సో ఇందాక చెప్పినా కదా, మనము ఛార్జింగ్ పెడితే ఫోన్ ఎన్నో ఉంటుంది, ఇంకోటి ఛార్జర్ ఎన్నో ఉంటుంది. అసలు చాలా వరకు అయితే ఆ స్విచ్ బోర్డు పక్కన మనకు పెట్టుకోవడానికి ఏమంటారు సపోర్ట్ ఏమి ఉండదు. సో అట్లా నేనైతే చాలాసార్లు ఆ ఫోన్ తీసి డైరెక్ట్ ఆ అడాప్టర్ మీద పెడతా, అది కొంచెం 2 అడుగులు వేయంగానే ఆ పటేలు మనకి కింద పడిపోతాయి. ఈవెన్ కేబుల్ అన్నా ఖరాబ్ అవ్వాలి, లేకపోతే ఫోన్ అన్నా పసక్ అవుతుంది. సో అట్లా అవ్వకుండా జస్ట్ 225 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఇవో 2 వస్తాయి. ఆ కేబుల్ ఏమంటారు స్విచ్ బోర్డుకి దగ్గరలో దీన్ని స్టిక్ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే మనకు ఇట్లాంటిది ఒకటి వస్తుంది. ఇదేంటంటే ఈ పైన ఈ స్టిక్కర్ని బీకేస్తే 2 సైడ్లు మనకు గమ్ ఉంటుంది, ఏమంటారు అదెసివ్ స్టిక్కర్ అనుకోండి. సో దాన్ని తీసేసి దీనికి అతికిచ్చేసాక మళ్ళీ స్విచ్ బోర్డ్ దగ్గరలో దీన్ని అతికించుకుంటే ఈజీగా ఛార్జింగ్ పెట్టుకున్న ప్రతిసారి ఫోన్ ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ కేబుల్ ఇందులో ఇక్కడ మనకు కింద గ్యాప్ కనిపిస్తుంది కదా, దీంట్లో నుండి కేబుల్ వెళ్ళిపోతుంది. సో కేబుల్కి కానీ ఇదర్ ఫోన్కి కానీ ఎట్లాంటి ఎఫెక్ట్ అవ్వకుండా, ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ట్రావెల్ ఆర్గనైజర్ బ్యాగ్ అన్నట్టు. గ్యాడ్జెట్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళడానికి. ట్రావెలింగ్కి అన్ని గ్యాడ్జెట్లు తీసుకుపోతామా అనకండి, తీసుకెళ్తాం, ఛార్జర్లు అయితే తీసుకెళ్తాం కదా. సో దానికోసం ఇవి నాకు ప్యాక్ ఆఫ్ 298 రూపీస్కి వచ్చినాయి. సో ఇవి ఏంటంటే మనకు స్పెషల్లీ ఈ ఇప్పుడున్న రెయినీ సీజన్కి ఇవి చాలా యూజ్ అవుతాయి. మనం బ్యాగ్స్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ వాడమా అనేది కొంచెం డౌటే కదా. సో ఫోన్లు, ఛార్జర్లు, ఏవైనా కేబుల్స్, ఎక్స్ట్రా కేబుల్స్, ఎయిర్పాడ్స్ అట్లాంటివి తీసుకెళ్ళినప్పుడు అవి తడవకుండా ఉండాలంటే ఈ బ్యాగ్స్ యూజ్ అయితే, ఎందుకంటే ఇవి వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్. అండ్ లోపల మనకు ఇక్కడ ఏమంటారు ఇంకో పార్టీషన్ లాగా వచ్చింది అండ్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్ ఉంటుంది. సో దీంట్లో మనము 2-3 ఛార్జర్లు, ఫోను, ఇంకా ఎయిర్పాడ్స్ అట్లాంటివి పడతాయి, చాలానే గ్యాడ్జెట్స్ పడతాయి. మళ్ళీ ఇవి ప్యాక్ ఆఫ్ 2 వచ్చినాయి కాబట్టి మీరు మ్యాక్సిమం క్యారీ చేయొచ్చు, జిప్తో క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పోట్రానిక్స్ది మల్టీ ఫంక్షనల్ ఛార్జింగ్ కిట్ అన్నట్టు. మల్టీ ఫంక్షనల్ అంటే దీంట్లో ఏమేమి ఉంటాయో చెప్తా చూడండి. సో ఇందులో మనకు మొత్తము ఇటు సైడ్ ఇటు ఒకటి 2 Type-C రిట్రాక్టబుల్ కేబుల్స్ వచ్చినాయి. సో ఇట్లా రీట్రాక్ట్ చేసుకోవచ్చు మనం. రీట్రాక్ట్ ఇన్ ద సెన్స్ మనం లాగితే కేబుల్ వస్తుంది, మళ్ళీ ఇంకొకసారి లాగి వదిలేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. కొంచెం పాష్ ఉండడానికి రీట్రాక్టబుల్ అని
ఆ భాష అంతే. ఏమంటారు, మనం పవర్ బ్యాంక్స్ అవన్నీ సపరేట్గా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. సరే ఒకవేళ పవర్ బ్యాంక్ పట్టుకెళ్ళినా కూడా మళ్ళీ కేబుల్స్ మర్చిపోయే ఛాన్స్ ఉంది కదా. సో ఇన్బిల్ట్గా ఇందులోనే కేబుల్ ఉంది, లాగేసి పెట్టుకోవచ్చు అంతే సింపుల్గా. సో దాంతోపాటు మనకి ఇందులో ఏంటంటే ఒక యూఎస్బి కనెక్టర్ వచ్చింది అండ్ టైప్ సి కనెక్టర్ వచ్చింది అండ్ అట్లానే ఒక లైట్నింగ్ కనెక్టర్ కూడా వచ్చింది. సో మన దగ్గర డిఫరెంట్ కేబుల్స్ ఉండాల్సిన అవసరం లేదు, ఇదొక్కటి ఉంటే ఉన్న కేబుల్కి మనం దీన్ని పెట్టేసి వాడుకోవచ్చు. అండ్ ఆల్సో దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ నానో సిమ్ ప్లే చేసుకోవడానికి ఒక స్లాట్ ఇచ్చినారు, ఎస్డి కార్డ్ ప్లే చేసుకోవడానికి ఒక స్లాట్, ఒక సిమ్ ఎజెక్టర్ కూడా ఇచ్చిండ్రు. అదొక్కటే కాకుండా ఇంకా అయిపోలేదు, వెనకాల మనకి ఇదొకటి ఉంది కదా. సో దీన్ని ఇట్లా కొంచెం పుష్ చేసినామంటే ఇక్కడ మనకు గ్యాప్ ప్రొవైడ్ అవుతుంది, దీన్ని ఇట్లా ప్లేస్ చేసుకొని ఫోన్ హోల్డర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్ని వేస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంతకీ దీని ప్రైస్ చెప్పలేదు కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్, 500 అనుకోండి, ఇంకా రూపాయి అటు ఇటు. ఇది ఒకటి ఉంటే ఆల్మోస్ట్ అన్ని డివైజెస్కి యూజ్ అవుద్ది, ఇదే ల్యాప్టాప్స్కైనా మొబైల్స్కైనా అట్లాంటి వాటికి యూజ్ అవుద్ది. సో మరి ఇవన్నీ ఉన్నాయి, ఇది అవుట్పుట్ సరిగా ప్రొవైడ్ చేస్తుంది చేయదా అని అనుకోకండి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ మ్యాక్సిమం మనకు 60 వాట్స్ అవుట్పుట్ని అయితే ఇస్తుంది. సో బాగుంది ప్రోడక్ట్, మంచిగా ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇవి నేను తీసుకున్న మన అత్యంత ప్రియమైన మొబైల్ కోసం తీసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ అన్నట్టు. ఈ వీడియోలో జస్ట్ 6 మాత్రమే. మీకు ఇవి ఇంట్రెస్టింగ్ అనిపించి ఇంకేమైనా కావాలి, కొత్తదనాన్ని మీరు కోరుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ గైస్, కామెంట్ చేయడం ఒక్కటే కాకుండా వీడియోని లైక్ చేసుకోవడము, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. అండ్ ఇప్పుడు కొత్తగా మనకు కింద హైప్ అనే ఆప్షన్ వచ్చింది. సో మీరు చూసిన వీడియోని ఏంటంటే హైప్ చేసిండ్రు అనుకోండి, అది ఇంకొంచెం ఎక్కువ రీచ్ వెళ్తుంది అన్నట్టు. ఆ ఆప్షన్ ఉంటుంది, 3 times హైప్ చేయొచ్చు 1 weekలో. అన్నీ మనకే కొట్టేసేయండి. ఇఫ్ ఇన్కేస్ మీరు చూసిన వెంటనే హైప్ వాడకుండా ఉండుంటే మన ఛానల్కి అది వాడేసేయండి, పోద్ది మంచిగా. సో అది. అండ్ ఇవే కాకుండా మీరు ఇంకేమైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఎవ్రీ వీడియోకి చెప్తూనే ఉంటా, కింద కామెంట్స్లో అవి మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, మీ మనోభావాలను వ్యక్తపరచండి. సో అంతే, వీటిలో మీరు ఏది పర్చేస్ చేయాలనుకున్నా తెలుసు, అన్ని లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆల్రెడీ నేను ఇక్కడ ప్రోడక్ట్స్ మీకు వీడియో వస్తుంటేనే పైన ట్యాగ్స్ వస్తూ ఉంటుంది, లైక్ పాపప్ లాగా వస్తూ ఉంటాయి ప్రోడక్ట్స్ అన్ని, అక్కడ నుండి అయినా పర్చేస్ చేసుకోవచ్చు. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.